చెప్పండి. జారత్వము, అపవిత్రతయు, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షయు, భేదము, నిమిత్తములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవి మన జీవితంలో ఉన్నాయా? ఎవరి మీద కక్ష ఉందా? ఎవరి పేరు ఎత్తితే గుండెలో మంట కలుగుతుందా? అసూయ ఉందా? జీవితంలో పరిశుద్ధత లేకుండా అపవిత్రత ఉందా? వివాహమైన తర్వాత కూడా ఇంకా అపవిత్ర జీవితం జీవిస్తున్నారా? అది కాదండి. దేవుడు చక్కని కుటుంబాన్ని ఇచ్చి, చక్కని కుటుంబ జీవితాన్ని స్థిరపరిచి, చక్కని సంతానం ఇచ్చిన తర్వాత కూడా